శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది బాగుంటుంది. కానీ బంధువులు, మిత్రులతో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరి వీరికి ఈ నెల మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు కొంచెం నెమ్మదిగా పూర్తి చేసుకుంటారు. బయట వ్యక్తులతో మాట పెరిగి గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. బంధువర్గం వారితో విభేదాలనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఈ నెల. మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితుల ద్వారా కొంచెం నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏవైనా స్థలాలు కానీ, పొలాలు కానీ ఏవైనా అమ్మేటప్పుడు, కొనేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. కొంచెం మోసపూరితమైనటువంటి వాతావరణం అనేది కొంచెం అధికంగా కనిపిస్తుంది ఈ నెల మీకు. కాబట్టి ఏ విషయాన్నైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు ఈ నెలలో ప్రథమార్థం కొంచెం బాగున్నా, ద్వితీయార్థానికి వచ్చేసరికి మీకు అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి ఆ యొక్క ద్వితీయార్థంలో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. కొన్ని విషయాలలో కూడా మీకు ధనం అనేది ఎంతగా సంపాదించినా కూడా ఖర్చు కూడా మీకు అంతే అధికంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపారాల్లో నష్టాలనేవి చవిచూసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెల అంత అచ్చిరాలేదు. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో మీకు ప్రథమార్థం చాలా బాగుంటుంది. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి తులారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ముఖ్యంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఆ యొక్క పోటీ పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. తులారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి అయితే తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా చెప్పాలి అంటే తులారాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ప్రథమార్థం వీరికి బాగున్నా ద్వితీయార్థానికి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటవారి వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు, స్నేహితుల ద్వారా కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా బంధువులతో కూడా కొన్ని మరి విరోధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెలలో ఈ యొక్క తులారాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 7వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 8వ తారీఖు, 13వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, మరి 26వ తారీఖు, 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యాచరణ పెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.